నేను ఎంపీని అవ్వకపోతే మా నాన్నగారు చనిపోతారు. అందుకని పదవి నా చేతికి వచ్చేంత వరకు నా గురించి వాడికి ఏమీ తెలియకూడదని నేను ప్లాన్ వేశాను. కానీ నువ్వు గుణాన్ని చంపి దానికి కారణం నేనేనని చెప్పకనే చెప్పి ఇక్కడికి వచ్చావు. మనం ఎలకకి ఎరవేస్తే వాడు మనకే వల విసిరాడు. అది తెలియకుండా నువ్వే వెళ్ళి ఇరుక్కున్నావు. అయితే మనం దొరికిపోయామా సార్? ముందు నువ్వు, తర్వాత వాడు, ఆ తర్వాత నేను. దీని నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేదా సార్? ఉంది. ఒకే ఒక దారుంది. చివరిగా ఓ హత్య చెయ్యాలి. దయచేసి ఆ పని చేయండి సార్. రిటైర్ అయిపోయే కాలంలో డబ్బు కాసపడి నా బుద్ధి గడ్డి తింది. రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళే సమయానికి నాకు మంచి పేరు వచ్చేలా ఏర్పాటు చేయండి సార్.